పూర్ణ నారికేళ పూజ, టెంకాయ పూజ. ఇది దశభుజ గణపతి ఆలయంలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రత్యేకం అయిన పూజ. భక్తులు పీచు తీయని పూర్తి కొబ్బరికాయను, పూర్ణ నారికేళం తీసుకువచ్చి స్వామివారి పాదాల చెంత ఉంచి సంకల్పం చెప్పుకుంటారు. వ్రతం: ఆ కొబ్బరికాయను ఆలయంలోనే ఉంచి భక్తులు ఆ రోజు నుండి 41 రోజుల పాటు నియమ నిష్ఠలతో స్వామిని స్మరించుకుంటూ వ్రతం పాటిస్తారు. ఈ 41 రోజుల్లో తమ కోరిక నెరవేరుతుందని ప్రగాఢ విశ్వాసం. ఒకవేళ 41 రోజుల గడువు ముగిసినా కోరిక నెరవేరకపోతే భక్తులు దానిని స్వామివారి ఇష్టంగా భావిస్తారు. కోరిక నెరవేరినా నెరవేరకపోయినా 41 రోజుల తర్వాత ఆ టెంకాయను అక్కడ ఉంచడం ఆచారం కాదు. భక్తులు తిరిగి ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజ చేయించి ఆలయ అర్చక స్వామి ద్వారా ఆ టెంకాయను తిరిగి తీసుకువెళ్తారు. పవిత్ర వినియోగం: ఆ టెంకాయను పగులగొట్టి తీపి పదార్థం తయారు చేసి కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకుంటారు. మొదటిసారి వ్రతం చేసినా ఫలితం రాకపోతే భక్తులు నిరుత్సాహపడకుండా మళ్లీ వ్రతం చేయడానికి మొగ్గు చూపుతారు. మరో కొత్త కొబ్బరికాయను తీసుకువచ్చి మళ్లీ సంకల్పం చెప్పుకుని 41 రోజుల వ్రతాన్ని ప్రారంభిస్తారు. దశభుజ గణపతిని పూజించడం వలన 10 దిక్కుల నుండి వచ్చే అడ్డంకులు మరియు శక్తులను నియంత్రించే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా క్లిష్టమైన మరియు పెద్ద పనులలో విజయం సాధించడానికి ఆయన ఆశీస్సులు దోహదపడతాయి.